యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సి ఉంటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. హస్తప్రయోగం వల్ల ఏ రంగం నరాల బంతి రాదండి. ఇప్పుడు ఆయన 4 స్త్రీల దగ్గరికి వెళ్ళి ఫెయిల్ అయిపోయారు అంటే ఆయన మనసులో ఉన్నటువంటి కంగారు, గాబరా లేదా అనుమానం, ఆయనకి సబ్కాన్షియస్గా ఏంటంటే నేను హస్తప్రయోగం చేస్తాను కనుక సెక్స్కి పనికి రాను అని ఒక ఫీలింగ్ ఆయనలో ఉంది. హస్తప్రయోగం చేయడం వల్ల హస్తప్రయోగం అనేది 100కి 98 మగవాళ్ళకు ఉంటారు. వాళ్ళందరూ సంసారాలు చేయట్లేదా, వాళ్ళందరూ హ్యాపీగా ఉండలేదా? అంటే హస్తప్రయోగం ఏ రంగం నష్టం. ఇప్పుడు అది కాకుండా హస్తప్రయోగం అంటే మామూలు చేత్తో ఫ్రిక్షను, ఒక అంగానికి ఒరిపిడి జరుగుతుంది, అది ఫ్రిక్షను. సాధలేదంటే యోన్లో ఫ్రిక్షను. ఎక్కడైనా ఒరిపిడి ఒకటే. యోన్లో ఒరిపిడి అయితేనేంటి, బయట ఒరిపిడి అయితే ఏంటి, రెండు ఒకటే. అంచేత ఆ ఒరిపిడి వల్ల ఎటువంటి నష్టము కలగదు. అంచేత హస్తప్రయోగం. కానీ సబ్కాన్షియస్గా మనసులో అంతర్లీనంగా నేనేదో తప్పు చేస్తాను ఒక ఫీలింగ్ ఉండి, నెగిటివ్ సజెషను, నేను సెక్స్కి పనికిరాను ఒక ఫీలింగ్ ఉండి, అందుకని అమ్మాయిలు వెళ్ళారు కల్లా ఆయన చేయలేపారు. ఆయనలో ఉన్న భయం వల్ల, కొత్త వల్ల, తొందరపాటు వల్ల, సెక్స్ పైగా సెక్స్ విజ్ఞానం లేకపోవడం వల్ల, సెక్స్లో ఎలా పాల్గొనాలో అనే విజ్ఞానం కూడా లేకపోవడం వల్ల అలా అయ్యారు. కానీ ఏ రకంగా కూడా ఆయన హస్తప్రయోగంలో మాత్రం బలహీనత తెచ్చిపెట్టుకోలేదు. హస్తప్రయోగం వల్ల బలహీనత రాదు. నిర్భయంగా హస్తప్రయోగం చేయొచ్చు, తప్పేం లేదు. అమ్మాయిలకు వెళ్లకుండా ఉండమే అవసరం నన్ను అడిగితే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిలో ఏముందో తెలియదు. అది హెచ్ఐవి ఉండొచ్చు, ఎవడి బి ఉండొచ్చు, ఎవడి సి ఉండొచ్చు, లేదా సుఖవ్యాధులు ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి అనవసరంగా? శుభ్రంగా పెళ్లి చేసుకుని ఆమెతో సంసారం చేస్తే అదే బాగుంటుంది. హస్తప్రయోగం చేసి ఆ పెళ్ళి కూడా అన్ఫిట్ అనమాట, అర్థం లేనిది. శుభ్రంగా ఆ పెళ్లి చేసుకోవచ్చు, హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.